హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇవాళ కూడా నిన్నటిలాగే చాలా సేమ్ అదేవిధంగా కంటిన్యూ చేస్తాను. ఈ సిరీస్ మొత్తం కరెంట్ ఈవెంట్స్ మీకు ఎగ్జామినేషన్ పరంగా మీకు ఎంతవరకు డేటా కావాలో తీసుకొని హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకుని మీకు డేటా ఇస్తాను. ఇవి ఎలా ఉంటాయంటే డిఫరెంట్ సబ్జెక్టివ్లో ఉంటాయి. సో ఒక్కో సబ్జెక్ట్ నుంచి ఒక్కోటి తీసుకొని మీకు క్లియర్గా ఇస్తాను. ఇవి ఎగ్జామినేషన్ పరంగా ఇక్కడ నేను ఫ్యాక్ట్స్ కూడా కవర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీకు ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఇప్పుడు స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు. సో గ్రూప్ 1 కావచ్చు, ఇట్లా ఉంటాయి కదా మనకి ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సి, వాటికి సంబంధించిన డేటా కూడా నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను. సో ఎట్ ఏ టైం మీకు కరెంట్ ఈవెంట్స్లో మొత్తం డేటా అంతా కూడా కరెంట్ అఫైర్స్ నేను కవర్ చేస్తున్నాను కాబట్టి ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి ఫర్దర్ ఎగ్జామినేషన్స్కి. సో ఇవాళ మనం చూస్తే ఇవాళ వచ్చేసి మనకి 7th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇండియా బంగ్లా ట్రేడ్ నౌ సెట్ ఫర్ ది సిఈపిఏ బూస్ట్. సో మామూలుగా మనకి ట్రేడ్ ఉంది కదా, సో ట్రేడ్ పరంగా చూసుకుంటే ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి ఏముందో చూడండి ఇక్కడ. సో నేను చాలా పాయింట్స్ అన్నీ ఇక్కడ ఇన్వాల్వ్ చేశాను. బంగ్లాదేశ్కి సంబంధించి, ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ కూడా చూడండి. మనకి బంగ్లాదేశ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేబరింగ్ కంట్రీ. పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్, వీటి మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ ఎగ్జామినేషన్లో. కాబట్టి చూస్తే ఫాలోయింగ్ మీటింగ్ విత్ ది విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది బంగ్లాదేశ్ షేక్ హసీనా, ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెడ్ దట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ విల్ సూన్ కమెన్స్ ఏ నెగోషియేషన్స్ ఆన్ ఏ బిలేటరల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో ఇది సిఈపిఏ అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకుంటాయని చెప్పారు ఎవరు, నరేంద్ర మోడీ. సో వీ బోత్ బిలీవ్ దట్ బై టేకింగ్ లెసన్స్ ఫ్రమ్ ది కోవిడ్ పాండమిక్ అండ్ రీసెంట్ గ్లోబల్ డెవలప్మెంట్స్ వీ నీడ్ టు మేక్ అవర్ ఎకనమీ స్ట్రాంగర్. సో మామూలుగా ఇంతకుముందు చూస్తే కోవిడ్-19 వల్ల కావచ్చు, నెక్స్ట్ కొన్ని జియో పాలిటిక్స్ సరిగా లేకపోవడం వల్ల, రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల, ఇన్ఫ్లేషన్, రిసెషన్ ఇట్లాంటివి రావడం వల్ల మన ఇండియాలో అయితే బాగా ప్రాబ్లమాటిక్గా ఉందన్నమాట. ఇంతకుముందు ఇండియా కావచ్చు, బంగ్లాదేశ్లో సో రిలేషన్స్ అనేవి కొంచెం దెబ్బతిన్నాయి కోవిడ్-19 వల్ల. సో కాబట్టి ఇప్పుడు తర్వాత ఆఫ్టర్ పాండమిక్ మన కంట్రీస్ యొక్క రిలేషన్షిప్ స్ట్రాంగ్గా చేసుకునే ఉద్దేశంతో వీళ్ళిద్దరు అయితే డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది మామూలుగా సంబంధించింది సిఈపిఏకి. ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేటా ఏముందో మీకు ఒక హైలైట్స్ రూపంలో ఇస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బంగ్లాదేశ్ హాస్ ది లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ ఇండియా. సో ఇది ఆల్మోస్ట్ 4096 కిలోమీటర్స్ అనేది ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మన ఇండియా చుట్టూ నేబరింగ్ కంట్రీస్ ఉంటాయి. వెస్ట్ నుంచి చూసుకుంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా అంటే టిబెట్, తర్వాత నేపాల్, తర్వాత మనకి నేపాల్ తర్వాత సిక్కిం కావచ్చు, మయన్మారు, బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా ల్యాండ్ బౌండరీ ఉంటాయి, ల్యాండ్ బౌండరీతో ఉంటాయన్నమాట. మనకి మ్యారిటైమ్ బౌండరీ చూసుకుంటే మనకి మాల్దీవ్స్తో ఉంది, శ్రీలంకతో ఉంది, అలానే మనకి ఇండోనేషియాతో కూడా మనకి మ్యారిటైమ్ బౌండరీ అనేది ఉందన్నమాట. సో ఇట్లా ఉంది. ఇక్కడ మనకి ల్యాండ్ బౌండరీ ప్రకారం చూసుకుంటే మనకి ఎక్కువ భారతదేశంతో ఎక్కువ ల్యాండ్ బౌండరీ ఉండేది, పొడవైనటువంటి ల్యాండ్ బౌండరీ ఉండేది అంటే బంగ్లాదేశ్ అది లాంగెస్ట్ బోర్డర్ విత్ ఇండియా. సో మనకి 4096 కిలోమీటర్లే ఉంటుంది. సో బంగ్లాదేశ్ షేర్స్ బోర్డర్ విత్ ఇండియన్ స్టేట్స్ ఆఫ్ అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, వెస్ట్ బెంగాల్. సో ఈ 5 రాష్ట్రాలతో, మొత్తము 5 రాష్ట్రాలతో బంగ్లాదేశ్ అనేది బోర్డర్ షేర్ చేసుకుంటుంది. బంగ్లాదేశ్ సరిహద్దు ఏ రాష్ట్రాలతో చేసుకుంటుంది అంటే అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర అండ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ మిజోరాం ఉంది కదా, ఇది బంగ్లాదేశ్ ప్లస్ మయన్మారు. సో మయన్మారు బంగ్లాదేశ్తో బోర్డర్ చేసుకుని ఏకైక స్టేట్ వచ్చేసి ఒకే ఒక రాష్ట్రం వచ్చి భారత రాష్ట్రం, అది మిజోరాం అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో మిజోరాం వచ్చి ఇటు బంగ్లాదేశ్తో అటు మయన్మార్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. తర్వాత దేర్ ఈజ్ ఆల్సో ఏ సీ బోర్డర్ బిట్వీన్ 2 కంట్రీస్. మనకి సముద్రం మ్యారిటైమ్ బౌండరీ కూడా ఉంది బంగ్లాదేశ్కి మనకి, ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, అక్కడ ఉందన్నమాట. సో మ్యారిటైమ్ బౌండరీ కూడా ఉంది. సో బంగ్లాదేశ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ ది సౌత్ ఏషియా. మన మొత్తం సౌత్ ఏషియా అంటే దక్షిణాసియాలో బంగ్లాదేశ్ అనేది ఇండియాకి బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నరు. అలానే ఇండియా ఈజ్ ది సెకండ్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఆఫ్ ది బంగ్లాదేశ్. సో సౌత్ ఏషియాలో మనకి బంగ్లాదేశ్కి ఇండియా వచ్చి సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నరు. ఇండియాకి వచ్చేసి మనము బంగ్లాదేశ్కి వచ్చేసి ఇండియా అనేది బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇండియాకి వచ్చేసి బంగ్లాదేశ్ అనేది బిగ్గెస్ట్, బంగ్లాదేశ్కి ఇండియా వచ్చేసి సెకండ్ బిగ్గెస్ట్.
తర్వాత బోత్ కంట్రీస్ జాయిన్లీ ఇనాగ్రేటెడ్ ది న్యూలీ రిస్టోర్డ్ ది రైల్వే లింక్ బిట్వీన్ ది సో హల్దీబారి ఇండియా నుంచి మనకి చిలహాతి అని బంగ్లాదేశ్ రీజన్స్ వరకు, సో హల్దీబారి ఇండియా నుంచి చిలహాతి అని బంగ్లాదేశ్ ప్రాంతం వరకు కూడా రైల్వే లింక్ అనేది ఉందన్నమాట. సో మొత్తం వచ్చేసి ఇక్కడ రైల్వే లింక్ కూడా ఉందన్నమాట, రైల్వే లింక్ కూడా ఉంది. ఇలా చూసుకోండి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అగ్రీ టు ఎర్లీ ఆపరేషన్ సో ఆపరేషనలైజేషన్ ఆఫ్ ది సో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ BBAN సో ఇనిషియేటివ్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్. ఇది మనకి ఆపరేషన్ ఎలా అంటే మనకి ఇక్కడ చూసుకుంటే సో మొత్తం వచ్చేసి ఇక్కడ బంగ్లాదేశ్ కావచ్చు, భూటాను, ఇండియా, నేపాల్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి, మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నాయి. దాన్ని BBAN అంటారు. చాలా ఇంపార్టెంట్. మనకి సార్కు, బిమ్స్టెక్ లాగా ఇది కూడా మనకి ఒక మోటార్ వెహికల్ అగ్రిమెంటు. సో త్రూ ది ఎక్స్పెక్టేషన్ సైనింగ్ ఆఫ్ ది ఎనేబిలింగ్ MAU. సో దీంట్లో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి చేసుకున్నారు. అన్ని ఈ దేశాలన్నీ కూడా బంగ్లాదేశ్, భూటాను, ఇండియా, నేపాల్ అనేవి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి అనమాట. చేసుకుని ఇక్కడ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ పరంగా, ట్రేడ్ అండ్ కామర్స్ పరంగా ఈ అగ్రిమెంట్ ఉంది. నెక్స్ట్ సెకండ్ అటెండమ్ టు ది ప్రోటోకాల్ ఆఫ్ ది ఇన్లాండ్ వాటర్ ట్రాన్సిట్. మనకి ఇన్లాండ్ వాటర్ ట్రాన్సిట్ అండ్ ట్రేడ్ వాజ్ సైన్డ్ సిగ్నిఫికెంట్లీ. సో మనకి ఇన్లాండ్ వాటర్ వే కూడా చేసుకోవచ్చు, ఇంకా కాలేదు, ప్రోగ్రెస్లో ఉంది. అంటే ఇప్పుడు మనకి వాటర్ వే 1 ఉంది. సో మనకి ఇన్లాండ్ వాటర్ వే 1 ఎక్కడి నుంచి ఉంటుంది? హల్దియా నుంచి అలహాబాద్ వరకు ఉంటుంది. అంటే అలహాబాద్ యూపీ నుంచి మనకి ఇప్పుడు అలహాబాద్ ప్రయాగరాజ్ అంటారు. మనకి ఎక్కడి వరకు ఉందంటే హల్దియా, కోల్కతా వరకు ఉందన్నమాట, వెస్ట్ బెంగాల్ వరకు. ఇది గంగా నదిలోనే వెళ్తుంది మొత్తం ఇన్లాండ్ వాటర్ వే. సెకండ్ వచ్చి మనకి బ్రహ్మపుత్ర దగ్గర ఉంటుంది. థర్డ్ వచ్చేసి బకింగ్హామ్ కెనాల్ ఏపీ దగ్గర ఉంటుంది, కాకినాడ నుంచి మనకి చెన్నై వరకు ఉంటుంది. ఇట్లా ఉంటాయన్నమాట. అట్లానే ఇన్లాండ్ వాటర్ వే కూడా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. తర్వాత కోల్కతా, ఢాకా, అగర్తల. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఇలా నేపాల్ నుంచి వచ్చిన తర్వాత సిక్కిం ఇలా ఉంటుంది. సో తర్వాత నార్త్ ఈస్ట్ ఇండియా ఇలా వెళ్తుంది. సో ఇక్కడ చికెన్ నెక్ చాలా దగ్గరగా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది మనకి. సో ఇలా ఉంటుంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్ అని ఉంటుంది మనకి ఇండియా తరఫున. సో ఇక్కడ చూడండి, ఇది వెస్ట్ బెంగాల్, ఇది బంగ్లాదేశ్, ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ ఇండియా. సో నార్త్ ఈస్ట్ ఇండియా. ఇప్పుడు మనం ఇదంతా తిరిగి వెళ్లకుండా సింపుల్గా ఇక్కడి నుంచి ఇలా షార్ట్ కట్ అనమాట. ఇది చాలా లెంత్ ఉంటుంది, ఇంకా చాలా లెంత్ ఉంటుంది. సింపుల్గా షార్ట్ కట్లో మనం బంగ్లాదేశ్ మీద నార్త్ ఈస్ట్ ఇండియాకి సింపుల్గా వెళ్ళిపోవచ్చు. తక్కువ టైంలోనే టైం సేవ్ అవుతుంది. అలానే మనకి రోడ్డు వే కూడా డిస్టెన్స్ కూడా సేవ్ అవుతుంది అనమాట ఇక్కడ. కాబట్టి కోల్కతా నుంచి అగర్తల, కోల్కతా, ఢాకా. సో ఢాకా కావచ్చు, అగర్తల, ఇలా సింపుల్గా వెళ్ళిపోతుంది అనమాట. సో కోల్కతా, ఢాకా, అగర్తల అనేది రూట్ ఉంది. తర్వాత బస్ సర్వీస్ అనమాట. ఇది వచ్చేసి మనకి రైల్వే కాదు, బస్ సర్వీస్. లాంచ్ 2015లో దీన్ని స్టార్ట్ చేశారు. దిస్ రెడ్యూస్ డిస్టెన్స్ బిట్వీన్ ది కోల్కతా, అగర్తల అనేది చూడండి ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుందో. ఇంతకుముందు మనకి 1650 కిలోమీటర్లు అనేది ఉండేది అనమాట. ఇక్కడ నుంచి మొత్తం ఎంత తిరుక్కొని వెళ్ళేసరికి 1650 కిలోమీటర్లు పట్టేది. ఇప్పుడు మనకి జస్ట్ 500 కిలోమీటర్స్లోనే వెళ్ళిపోతుంది. బస్ సర్వీస్ ధర 500 కిలోమీటర్స్లోనే వెళ్తుంది అనమాట. ఈ విధంగా ఉన్నాయి. సో ఇది దానికి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే సో మహాదేవికాడు, కట్టిల్, తెక్కతిల్. సో తెక్కతిల్ అని మనకి చుండనని వాళ్ళు గెలిచారనమాట. ఇదేంటంటే మనకి సో కేరళలో మనకి హౌసింగ్ బోర్డ్స్ ఉంటాయి. సో మీరు కేరళలో హౌసింగ్ బోర్డ్స్ కాదు సారీ, సో మన కేరళలో బోట్ రేస్ జరుగుద్ది. సో బోట్ రేస్ జరుగుద్ది అందరూ. సో ఇక్కడ ప్లేయర్స్ ఉండి మొత్తం బోట్ రేస్ జరుగుతూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు చాలాసార్లు. ఈ బోట్ రేస్ అనేది చాలా మూవీస్లో కూడా చూపిస్తుంటారు మీకు. సో మూవీస్లో మనకి చూపిస్తుంటారు. ఆ మూవీస్లో కూడా చూస్తే బోట్ రేస్ అనేది ఇక్కడ వీళ్ళందరూ ఉండి బోట్ రేస్ చేస్తుంటారు. ఆ సైడ్ ఈ సైడ్ ఉండేసి చాలా అట్రాక్టివ్ ఉంటుంది. టూరిస్ట్ ఫారినర్స్ అందరూ చూస్తూ ఉంటారు అనమాట. ఈ బోట్ రేస్ అనేది ఎక్కువగా మనకి ఓణం ఫెస్టివల్ ఈ టైంలో కండక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు చేస్తుంటారు. ఈ బోట్ రేసు ఏ లేక్లో, ఏ సరస్సులో కండక్ట్ చేస్తారు, ఎక్కడ చేస్తారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఇస్తాను. దాంతోపాటు ఇంపార్టెంట్ లేక్స్ ఏమున్నాయి కేరళలో కూడా అవి కూడా చెప్తాను. సో ఇప్పుడు మనము ఈ బోట్ రేస్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుంటే సో ఇప్పుడు రీసెంట్గా ఒకరు గెలిచారనమాట ఇక్కడ వచ్చేసి. సో ఇక చూడండి, పల్లతుర్తి బోట్ క్లబ్. సో మహాదేవికాడు, కట్టిల్, తెక్కనెక్కల్, చుండన్. సో వీళ్ళు వచ్చేసి స్క్రిప్టెడ్ ది మెయిడెన్ ట్రంప్ ఇన్ ది నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్. సో చూడండి ఇక్కడ నెహ్రూ, దీన్ని ఏమైనా పిలుస్తారంటే నెహ్రూ ట్రోఫీ. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ బోట్ రేస్ని ఏమైనా పిలుస్తారంటే ఈ స్పోర్ట్ని నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అని పిలుస్తారు అనమాట. లేదా ఇక్కడ స్నేక్ బోట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఈ బోట్స్ అనేవి ఇట్లుంటాయి, స్నేక్ టైప్లో ఉంటాయి, స్నేక్ లాగా ఉంటాయి. కాబట్టి ఈ బోట్స్ ఎలా ఉంటాయి కేరళలో, అందువల్ల దీన్ని స్నేక్ బోట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మీకు స్నేక్ బోట్ అని గుర్తు రావాల్సింది కేరళ. మీరు కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. అదే హౌస్ బోట్స్ అని గుర్తొస్తే దాల్ లేక్ గుర్తు రావాలి. ఇది కాశ్మీర్లో ఉంది కదా, శ్రీనగర్లో దాల్ లేక్ హౌసింగ్ బోట్స్ అనమాట. సో బోట్స్ ఇవి స్నేక్ బోట్స్ అంటారు. సో హౌసింగ్ బోట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇలా ఉండి మనకి హౌస్ లాగా ఇలా ఉంటాయన్నమాట. సో ఇలా ఉంటాయి హౌసింగ్ బోట్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి అనమాట హౌసింగ్ బోట్స్. సో ఇక్కడ విండోస్ కావచ్చు, సో ఇలా మనకి విండోస్, సో ఇట్లా ఉంటాయి. సో హౌసింగ్ బోట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇవి హౌసింగ్ బోట్స్, ఇవి స్నేక్ బోట్స్. హౌసింగ్ బోట్స్ వచ్చేసి మనకి దాల్ లేక్లో ఉంటాయి. దాల్ లేకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయన్నమాట. సో ఇవి స్నేక్ బోట్స్.
సో స్నేక్ బోట్ అనేవి మనకి కేరళలో ఉంటాయి, స్నేక్ బోట్స్ అనేవి కేరళలో ఉంటాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు కీవర్డ్ ఏంటంటే హౌసింగ్ బోట్స్ అంటే కేరళ గుర్తు రావాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తు రావాలి. సో మీకు స్నేక్ బోట్స్ అంటే కేరళ అనేది గుర్తు రావాలి ఈ రేసు. సో ఇప్పుడు ఇది పున్నాడ లేకు, మనకి ఆలపూజ డిస్టిక్ ఉంది కదా, సో ఆలపుల డిస్టిక్లో పున్నాడ లేకు కండక్ట్ చేస్తారు. ఏ లేక్ అంటే మనకి పున్నమాడ. సో పున్నమాడ అనే సరస్సులో ఈ బోట్ రేస్ అనేది జరుగుతుంది. సో ద క్లబ్ లెడ్ బై ఇదంతా మామూలు కామన్ పాయింట్, ఇది అవసరం లేదు. వీళ్ళు మొదటిసారి గెలిచారనమాట. వీళ్ళు వచ్చేసి బోట్ రేస్లో మొదటిసారి గెలిచారు. ఈ టోటల్ ఆఫ్ ది 77 బోట్స్ ఇంక్లూడింగ్ ది 20 స్నేక్ బోట్స్ కంప్లీటెడ్ ఇన్ దిస్ ఇయర్ నెహ్రూ ట్రోఫీ. సో రోడ్ బై ది కుమార్ బేస్డ్ ఆన్ ఎన్సిడి బోట్ క్లబ్. సో ఇదంతా కామన్, ఈ పాయింట్స్ అన్నీ అవసరం లేదు. ద ట్రోఫీ 9 ఫిషర్స్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్ ది బోట్ లీగ్. ఇందులో మొత్తం 77 బోట్స్ అనేవి టోటల్గా పాల్గొన్నాయి. అందులో మొత్తం 20 స్నేక్ బోట్స్, అన్ని స్నేక్ బోట్స్ ఉండవు, కొన్ని 20 స్నేక్ బోట్స్ అంటే ఫేమస్ స్నేక్ బోట్స్ 20 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ఎక్కడ జరుగుతుందంటే కేరళలో జరుగుతుంది. ఇది ఏ సరస్సులో జరుగుతుంది? పున్నమాడ సరస్సులో జరుగుతుంది, లేక్లో జరుగుతుంది, ఆలపూజ డిస్టిక్ కేరళలో. సో తర్వాత దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ లేక్స్ ఏమున్నాయి మనకి కేరళలో, కొన్ని ఇంపార్టెంట్ లేక్స్ ఏమున్నాయి చూద్దాం. సో వెంబనా లేకు, ఇది లాంగెస్ట్ అనమాట, ఇండియాలోనే లాంగెస్ట్ లేకు. సో లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా. సో మన మొత్తం భారతదేశంలోనే పొడవైనటువంటి సరస్సు ఏదంటే వెంబనాడు. అలానే లాంగెస్ట్ రామ్సార్ సైట్ కూడా. సో మన ఇండియాలో లాంగెస్ట్ రామ్సార్ సైటు అండ్ సెకండ్ లార్జెస్ట్ రామ్సార్ సైటు. ఫస్ట్ సుందర్బను రామ్సార్ సైటు, సెకండ్ లార్జెస్ట్ రామ్సార్ సైటు. తర్వాత అష్టముడి కావచ్చు, సంసత్రం కొట్ట, ఇవన్నీ కూడా మనకి రామ్సార్ సైట్. ఈ మూడు కూడా రామ్సార్ సైట్ అనమాట. ఈ మూడు కూడా మనకి. తర్వాత వెల్లయాని లేకు, పున్నమాడ లేకు, ఇక్కడ బోట్ రేస్ జరుగుతుంది. పున్నమాడ లేకులోనే బోట్ రేస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి నీట్గా, పున్నమాడ లేకులో బోట్ రేస్ అనేది జరుగుతుంది ఈ విధంగా. తర్వాత మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు ఎగ్జామినేషన్లో, కాయల్స్ అంటే బ్యాక్ వాటర్స్ అనమాట. మనకి సముద్రంలో నుంచి వాటర్స్ వచ్చి లేక్స్ ఫామ్ అయి ఉంటాయి. కేరళలో చూడండి ఎక్కువ మీరు రోడ్ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా బోట్లలో ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సముద్రంలో నుంచి వాటర్ని కూడా వెనక్కి వచ్చి చిన్న చిన్న లేక్స్ లాగా ఫామ్ అయి ఉంటాయి. అందుకే కేరళలో ఎక్కువ చిన్న బ్యాక్ వాటర్స్ ఉంటాయి. వాటిని కాయల్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా యూపీఎస్సీ గ్రూప్ అని అడుగుతుంటారు ఎక్కువ. కాయల్స్ అంటే బ్యాక్ వాటర్స్ ఆఫ్ ది కేరళ, ఇది ఒకటి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏంటంటే చైనా రికార్డ్స్ హాటెస్ట్ ఇన్ ది ఆగస్టు. సో చైనాలో వచ్చేసి ఆగస్టులో చాలా ఎక్కువ వేడి ఉష్ణోగ్రత పెరిగిందన్నమాట. ఒకసారిగా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అథారిటీస్ ఇన్ చైనా రికార్డ్ ది కంట్రీస్ హాటెస్ట్ ఆగస్ట్ సిన్స్ ది రికార్డ్స్ బిగిన్ అకార్డింగ్ టు ది స్టేట్ మీడియా ఫాలోయింగ్ అండ్ యూజువల్లీ ఇంటెన్స్ సమ్మర్ హీట్ వేవ్ and the parched rivers scorched the crops and triggered the isolated blackouts. సో ఈ ఒక్కసారిగా ఉష్ణోగ్రత అనేది టెంపరేచర్ అనేది పెరిగిపోవడం వల్ల, ఉష్ణోగ్రత పెరగడం వల్ల నదులన్నీ కూడా ఎండిపోయాయి అనమాట. సో క్రాప్స్ మొత్తం వచ్చేసి దెబ్బతిన్నాయి, పంటలు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయని చెప్తున్నారు. సో సదరన్ చైనా లాస్ట్ మంత్ స్వెటర్డ్ అండర్ ది వాట్ ఎక్స్పర్ట్స్ సెడ్ దట్ మే హ్యావ్ బీన్ ది వరస్ట్ హీట్ వేవ్ ఇన్ ది గ్లోబల్ హిస్టరీ. సో వరస్ట్ హీట్ వేవ్ అనమాట, ఇది వన్ ఆఫ్ ది వరస్ట్ హీట్ వేవ్ ఇన్ గ్లోబల్ హిస్టరీ అని విశ్లేషకులు, సో వాతావరణ సంస్థ శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు. సో విత్ ది టెంపరేచర్ ఇన్ ది పార్ట్స్ ఆఫ్ ది సిన్చియాన్ ప్రొవిన్స్, సో సిచుయాన్ ప్రొవిన్స్, సో అండ్ ది మెగాసిటీ ఆఫ్ ది చోంగింగ్ సోరింగ్ ది వాల్యూ 40 డిగ్రీ సెల్సియస్. చూడండి 40 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా సో ఇక్కడ టెంపరేచర్ అనేది పెరిగింది అనమాట. 40 డిగ్రీ సెల్సియస్ అంటే ఫారెన్హీట్లో వచ్చేసి ఆల్మోస్ట్ 104 ఫారెన్హీట్ వరకు పెరిగింది. చూడండి ఎంతవరకు టెంపరేచర్ అనేది పెరిగిందో. సో ఇదంటే మనకి ఫీవర్ వస్తుంది కదా, ఫీవర్ వచ్చేందుకు ఉంటుంది అనమాట. మనకి ఫీవర్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ 36 అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి 109 వరకు మనకి వచ్చేసి మొత్తం 99 వరకు ఉంటుంది మామూలుగా నార్మల్ టెంపరేచర్. ఇక్కడ 104 అంటే చాలా ఎక్కువ అనమాట. మనకి ఫీవర్ వచ్చి మనకి బాడీ అంతా చాలా టెంపరేచర్ పెరుగుతుంది ఆ విధంగా. సో చైనాలో ఒక్కసారి టెంపరేచర్ పెరిగింది. చైనానే కాకుండా మనకి యూరోప్లో కూడా రీసెంట్గా హీట్ వేవ్స్ అనేవి చాలా వరకు పెరిగాయి అనమాట. సో యూరోప్లో ఫారెస్ట్ ఫైర్స్ కావచ్చు, చాలామంది చనిపోవడము. ఆల్మోస్ట్ మనకి లండన్ అక్కడైతే మనకి లండన్ ఫ్రాన్స్ అక్కడ 44 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగిందనమాట. ఎప్పుడు వాళ్ళకు మంచు కురిసే ప్రాంతాలు, ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఒక్కసారిగా టెంపరేచర్ పెరగడం వల్ల మనకి వాతావరణ సంస్థ శాస్త్రవేత్తలు కూడా వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఆవేదన వ్యక్తం చేశారు. సో టెంపరేచర్ అనేది గ్లోబల్లో పెరిగిపోతుంది, క్లైమేట్ చేంజ్ని మనం ఇమ్మీడియట్గా మార్చాలి. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, మీథేన్ ఎమిషన్స్ అన్ని కూడా తగ్గించాలని కంట్రీస్ అన్ని కూడా అగ్రిమెంట్ అనేది చేసుకుంటున్నాయి. ఇదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ లాంచ్ ది సమర్థ్ ఈ గవర్నెన్స్ పోర్టల్. సమర్థ్ అనేది స్టార్ట్ చేసింది, అదేంటి చూద్దాం. సో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాంచ్డ్ ది ఈ గవర్నెన్స్ పోర్టల్ సమర్థ్. సో దిస్ పోర్టల్ ప్రొవైడ్ ది ఆల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఇంక్లూడింగ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్స్, salary structures, appointments from the
5 స్టేట్ యూనివర్సిటీస్ అండ్ 140 పబ్లిక్ స్కూల్స్. అంటే ఈ సమర్థ అనేది ఈ గవర్నెన్స్ అనమాట. మన గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ కదా, దానికి సంబంధించిన పోర్టలు. ఇందులో మొత్తం స్కూల్కి సంబంధించినవి, అడ్మినిస్ట్రేషన్ పరంగా అంటే టీచర్స్కి శాలరీస్ ఎంత ఇస్తున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతున్నాయి, అడ్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అటెండెన్స్ ఏ విధంగా ఉంది, అంటే మొత్తం కూడా ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ రెండుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉందని చెప్తున్నారు. దిస్ ఇనిషియేటివ్ హ్యాస్ టేకెన్ ది బిడ్ టు మేక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు మోర్ ట్రాన్స్పరెంట్ ఇన్ ది స్టేట్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ని, సో విద్యా వ్యవస్థని పారదర్శకంగా తీసుకురావడం ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో చూడండి, మనకి ఎడ్యుకేషన్ సంబంధించి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం అనుకో, సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏముంది, సో మనకి అమ్మఒడి ఉంది. సో అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, సో విద్యా దీవెన, ఇట్లా ఉన్నాయి చూడండి కొన్ని స్కీమ్స్. సో తెలంగాణలో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో మన ఊరు మనబడి, తెలంగాణలో మన ఊరు మనబడి ఇట్లా ఉన్నాయి. సో మనకి సర్వశిక్ష అభియాన్ ఉంది, సెంట్రల్లో వచ్చేసి బేటీ బచావో బేటీ పడావో కూడా ఉందన్నమాట. ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకోండి. సో మనకి యూపీఎస్సీ పరంగా చూస్తే ఏ స్టేట్స్ రిలీజ్ చేసిన స్కీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని స్టేట్స్లో, అవి చాలా ఇంపార్టెంట్, అవి కూడా చూసుకోండి. ఇది వచ్చేసి ఉత్తరాఖండ్, హిమాలయన్ స్టేట్ ఉత్తరాఖండ్ స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు మిస్లేనియస్, సో మనకి లాస్ట్లో కొన్ని మిస్లేనియస్ ఫ్యాక్ట్స్ అనేవి చెప్తాను చెప్పగా, అవి ఏమన్నాయి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మిగతా ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయి చూద్దాం. ఇవాళ త్రిపుర బికమ్స్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. త్రిపుర బికమ్స్ ది మొట్టమొదటి స్టేట్ అనమాట భారతదేశంలోనే. త్రిపుర బికమ్స్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ది ఫస్ట్ మోడిఫైడ్ బయో విలేజ్. సో బయో విలేజ్ అనమాట, మోడిఫైడ్ బయో విలేజ్ రావడం ఇండియాలోనే మొట్టమొదటిసారి త్రిపురలోనే వచ్చింది అనమాట. త్రిపుర స్టేట్లో ద దాస్పరా విలేజ్, ఆ విలేజ్ ఏంటంటే దాస్పరా, గుర్తుపెట్టుకొని అడుగుతారు. దాస్పరా విలేజ్ అనే న్యూస్లో ఉంది, ఇది ఏ స్టేట్లో ఉందని అడుగుతారు, ఎందుకంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ మోడిఫైడ్ బయో విలేజ్. దాస్పరా విలేజ్ త్రిపుర ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ది నేచర్ బేస్డ్ లైవ్లీహుడ్ అండ్ రెడ్యూస్ ది యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్. సో ఇక్కడ వీళ్ళు బయో విలేజ్ అంటే మనకి సిక్కిం ఉంది కదా, సిక్కిం వచ్చేసి ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ది వరల్డ్ అనమాట. మన ఇండియాలో కూడా ఫస్ట్ ఆర్గానిక్ స్టేటు, అంటే మొత్తం ఆర్గానిక్గా కెమికల్స్ అట్లా యూజ్ చేయకుండా. అలా కాకుండా ఇక్కడ మాడిఫైడ్ అనమాట, బయాలజీ పరంగా మనకి ఇక్కడ ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్ యూజ్ చేయకుండా, లైఫ్ స్టైల్ కూడా అక్కడ ఓన్లీ క్రాప్స్ ఇవే చూస్తారు. ఇక్కడ అలా కాకుండా ఒక లైవ్లీహుడ్ కావచ్చు, జీవన విధానము, లైఫ్ స్టైల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం ఆర్గానిక్గా తీసుకొచ్చారనమాట. సో దాస్పరా ఈజ్ హోమ్ టు ది 64 ఫ్యామిలీస్ విచ్ డిపెండ్స్ ఆన్ ది అగ్రికల్చర్ అండ్ ఫిషరీ. సో మొత్తం ఈ విలేజ్లో వచ్చి 64 కుటుంబాలు ఉంటాయి, మొత్తం 64 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా మనకి చేపలు పెట్టడము, పెంపకము, అగ్రికల్చర్ వాటి మీద డిపెండ్ అయి ఉంటారు. సో నార్త్ ఈస్ట్ ఇండియాని చాలా కేర్లెస్ చేస్తున్నారు, కానీ నార్త్ ఈస్ట్ ఇండియా చాలా అందంగా ఉంటుంది. సో మనకి చూస్తే మనకి మేఘాలయలో ఒక రివర్ ఉంటుంది, నాకు ఆ రివర్ గుర్తు రావట్లేదు, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఆ రివర్ అనేది ఎలా ఉంటుందంటే చాలా స్పష్టంగా ఉంటుంది. వాటర్ అనేది మనకి క్లీనెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్ అనమాట, వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్. సో మీరు రూపీ కాయిన్ వేసినా కూడా, కాయిన్ వేస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. చిన్న వస్తువు కూడా కనిపిస్తూ ఉంటుంది, చిన్న స్టోన్స్ కూడా, అంత క్లీన్గా ఉంటుంది. క్లీనెస్ట్ రివర్ ఇన్ ది వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్ అనమాట. అట్లా ఇంకా మనం చూస్తే సిక్కిం చూడండి, ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ది వరల్డ్. సో ఇండియాలో కూడా ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్, ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ అనమాట. సో నార్త్ ఈస్ట్ ఇండియా చాలా వరకు డెవలప్ అవుతుంది టూరిజం పరంగా చూసినా కూడా. సో కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ కూడా నార్త్ ఈస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి చైనా సైడు, సౌత్ ఈస్ట్ ఏషియా సైడ్ ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే మొత్తం అదే ఉంటుంది. చూడండి, నాగాలాండ్లో ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్. ఫుట్బాల్ పరంగా కావచ్చు, చాలా గేమ్స్ పరంగా, లిటరసీ పరంగా త్రిపుర చూడండి, లిటరసీ పరంగానే నార్త్ ఈస్ట్ ఇండియా చాలా వరకు డెవలప్ అవుతూ ఉంది. సో అట్లా నెక్స్ట్ చూడండి, ద లాంగ్ హాల్ హెవీ డ్యూటీ ట్రక్స్ ఫ్రమ్ ది బ్లూ ఎనర్జీ మోటార్స్. సో రీసెంట్గా బ్లూ ఎనర్జీ మోటార్స్ కంపెనీ వాళ్ళు కొన్ని ట్రక్స్ అనేది తయారు చేస్తారనమాట. అవేంటో చూద్దాం. విచ్ ఇంటెన్స్ టు అప్టైన్ ది ఇండియా ట్రక్కింగ్ బిజినెస్ బై ప్రొడ్యూసింగ్ ది క్లీన్ ఎనర్జీ ఆల్మోస్ట్ జీరో ఎమిషన్స్ వెహికల్స్ విల్ రన్స్ టు ది ఎల్ఎన్జీ. సో మనకి ఎల్ఎన్జీ ఉంది కదా, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తాయి అనమాట ఇవి. అంటే ఎలాంటి ఎమిషన్స్ని రిలీజ్ చేయవు. మనకి కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, ఇంకా ఇవి రిలీజ్ చేస్తే మనకి మీథేన్ ఇట్లాంటి ఉంటాయి కదా, ఇలాంటి వాయువులు అనేది రిలీజ్ చేయకుండా ఎమిషన్స్ని జీరో ఎమిషన్స్ రిలీజ్ చేసి ఇది పర్యావరణానికి ఎలాంటి హాని చేయవని చెప్పేసి ఈ వెహికల్స్ని తయారు చేస్తున్నారు. ద బిజినెస్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ది యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. సో బ్లూ ఎనర్జీ మోటార్స్ వాజ్ కాంట్రాక్ట్ ఇన్ ది ప్లేస్ విత్ ది ఎఫ్ఈటీ ఇండస్ట్రియల్ గ్లోబల్ పవర్ ట్రైన్ బ్రాండ్ ఆఫ్ ది ఇటాలియన్ ఇవేకో గ్రూప్. సో లాంచ్ ది ఫస్ట్ ఎల్ఎన్జీ ట్రక్స్ విత్ ది బిఎస్. మనకి భారత్ స్టేజ్ 6 ఉంది కదా, మనకి స్టేజ్లు ఉంటాయి, ఇంజిన్ యొక్క స్టేజ్లు ఉంటాయి అనమాట, భారత్ స్టేజ్ ఇట్లా. కంప్లైంట్ ది ఎఫ్ఈటీ ఇండస్ట్రియల్ ఇంజిన్స్, అంటే ఇవి కొన్ని కంపెనీస్తో కొలాబరేషన్ చేసుకొని ఈ కంపెనీ బ్లూ ఎనర్జీ మోటార్స్, ఇటాలియన్ ఇవేకో గ్రూప్ కావచ్చు, ఇంకా మనకి వీటితో కొలాబరేషన్ చేసుకొని ఈ ట్రక్స్నే తయారు చేస్తున్నారు. ఇది ఇండియాలో వీటిని అయితే తయారు చేశారు. తర్వాత చూడండి, తర్వాత ఏముందో మనకి తర్వాత కరెంట్ అఫైర్స్.
సో సుప్రీంకోర్టు జస్టిస్ డివై చంద్రచూడ్ సో హ్యాస్ బీన్ అపాయింటెడ్ అది నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ ఆఫ్ ది నల్సా. సో మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. సో జడ్జెస్ మొత్తానికి సో లాయర్స్ అందరూ కలిపి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. సో దానికి నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఆయన్ని అపాయింట్ చేస్తున్నారు. ఎవరిని అపాయింట్ చేస్తున్నారంటే జస్టిస్ డివై చంద్రచూడ్. ఈయన వచ్చేసి మనకి సుప్రీంకోర్టులో జడ్జి ఇప్పుడు. సో ద పోస్ట్ వాజ్ ప్రీవియస్లీ హెడెడ్ బై ది చీఫ్ జస్టిస్ ఇండియా. సో మనకి ఉదయ్ ఉమేష్ లలిత్ ఎవరంటే మనకి యువి లలిత్. ఇప్పుడు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే యువి లలిత్ అనమాట. సో మనకి ఉదయ్ ఉమేష్ లలిత్. ఇంతకుముందు ఎవరున్నారు, ఎన్వి రమణ గారు ఉన్నారు, ఆయన పదవీ కాలం అయిపోయింది. మనకి ఇప్పుడు వచ్చేసి యువి లలిత్ గారు ఉన్నారు. ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ అపాయింటెడ్ ది జస్టిస్ చంద్రచూడ్ అది ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ది నల్సా. చూడండి, నల్సాకి ఎవరిని అపాయింట్ చేస్తారు, ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అనమాట. సో ఇండియన్ ప్రెసిడెంట్, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్. చూడండి, ఇట్లాంటి పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కొత్తగా ఉంటాయి. ఇవి మనకి పాలిటీ ఇట్లాంటి బుక్స్లో కూడా చిక్కువ అనమాట ఎక్కువగా. కాబట్టి నల్సా అంటే మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనమాట. నల్సాకి ఎవరు చైర్పర్సన్ మనకి నియమిస్తారంటే రాష్ట్రపతి గారు నియమిస్తారు. సో ఇవి వచ్చేసి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి ఇలాగా తీసుకొని మీకు ఇట్లా మిస్లేనియస్ అంటే కాన్సెప్ట్స్ విత్ ఫ్యాక్ట్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవి కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.